కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అందరూ లోలోననే మిడుకుతున్నారు. అరే ఏంది ఇది కాంగ్రెస్ పార్టీ, ఇదేమన్నా ఆయన సొంత పార్టీనా, లేకపోతే ఇది టీడీపీనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? సో ఇవన్నీ కూడా చాలామంది బయట డిస్కస్ చేసుకుంటున్నారు. లోపట మాత్రం తమ అభిప్రాయాన్ని ఎవ్వరు కూడా బయటికి ఎక్స్పోజ్ చేస్తలేరు. మంత్రులు సరే, ఎమ్మెల్యేలు పక్కన పెడదాం, కనీసము సీనియర్లు లాయలిస్టులైన మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు కూడా ఈరోజు నోరు మెదపని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా నిన్న చేసిన వ్యాఖ్యలే చాలా హల్చలైనవి. నిన్న చౌటుప్పల్ కానీ చండూరు కానీ మొత్తం గెలిపించుకున్న నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు, మంచి రోజులు రాబోతున్నాయి, నాకు మంచి పదవి రాబోతుంది, మర్యాదగా ఇస్తే ఇచ్చినారు మంత్రి పదవి, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవుతా అనేసి. నిజంగా అట్లా మాట్లాడాలంటే కూడా గట్స్ కూడా ఉండాలి. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి, ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అవే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నుంచి జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. అలా ఎలా అవుతుంది, ఇలా ఎలా అవుతుంది అని లెక్కలు వేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు కాదు? మాస్ లీడర్గా పేరుంది, సో స్టేచర్ ఉంది, అలాగే ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. సో ఎలాంటి వ్యక్తి అన్నది, ఆయన ఒక మాస్ లీడర్గా టోటల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరికీ తెలిసిన వ్యక్తి. సో అయితే ఇప్పుడు ఏంటి, నేను ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం కాకుండా సో మిగతా మునుగోడు మీరు చూసుకుంటారా, మీరు చూసుకుంటాటైతే నేను తెలంగాణను చూసుకుంటా అని మాట్లాడిండు. నిన్నటితో ఆ మాటలన్నీ కూడా వైరల్ అయినాయి. బట్ ఈరోజు మాట్లాడిన మాటలు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి మాట్లాడినరు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదా? రేవంత్ రెడ్డి అసలు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా, లేకపోతే టీడీపీలు ఉన్నాడా? నేనే రాజు నేనే మంత్రి. సో ఇలాంటి మాటలు మస్తు చూసినాము. ఆయనను చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధులే వినాశకాలు అనుకో, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో ఈ విపరీత బుద్ధుల వల్ల వినాశకాలు వస్తాయి, లేకపోతే వినాశకాల వల్లనే విపరీత బుద్ధులు అన్నట్టుగా ఈ నేనే రాజు నేనే మంత్రి అన్న మాటకి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కౌంటరు. అంతేకాకుండా 10 సంవత్సరాల 6 నెలలు నేనే ఉంటా అనేసి కూడా ఆయన మాట్లాడు. ఎట్లుంటాడంటే బోనస్గా, ఎందుకంటే 2029లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, నేనే అది కలుపుకుంటే నాకు బోనస్గా ఇంకా 6 నెలలు కలిసి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 5 నెలలు ప్లస్ అగైన్ రాబోయే 5 సంవత్సరాలు కూడా నేనే ఉంటాను. ఆయన చిట్ చాట్లో మాట్లాడిన మాటలు కూడా చాలా ఘాటుగానే ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఒకసారి ఆ మాటలు చూద్దాము. మేము కష్టపడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, మేమంతా కష్టపడితేనే అయ్యిండు, మేమందరం కలిసి కష్టపడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, అది ఆయన అదృష్టం. ఇది టీడీపీనా, ఇది టీడీపీ కాంగ్రెసా, లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెసా? 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రేవంత్ రెడ్డి అహంకారంతో నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుండి వచ్చేసారి ముఖ్యమంత్రి అవుతాడో కూడా చెప్తే మంచుకుంటుంది అనేసి అన్నాడు. ఇది అందరికీ ఉంది డౌట్. నేనే 10 ఏళ్ళు ఉంటా, అడిషనల్గా నాకు ఈ జమిలీ 29లో వస్తుంది కాబట్టి అదొక 5-6 నెలలు కలిసి వస్తుంది కాబట్టి 10.5 సంవత్సరాలు నేనే ఉంటాను అని అంటే ఏ పార్టీ నుంచి ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అనే క్వశ్చన్ రాజగోపాల్ రెడ్డి కాకుండా చాలామంది మనసులో ఉంది. బట్ ఈయన టోటల్గా అగ్రెసివ్గా చెప్పేసిండు, ఏ పార్టీ నుంచి రా నాయన, నువ్వు ఎక్కడి నుంచి అవుతావు అనేది ఆయన అడిగిండు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్లో ఉండి ఎవరు మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని అనడం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని అవమానించడమే.
రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుండే కాంగ్రెస్ మంత్రులు టీపీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానము ఎందుకు ఏమీ అనడం లేదు? తెలంగాణ ఉన్నది రేవంత్ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా? రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడల్లా వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకొస్తుంది. తెలంగాణలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మనుషుల ఆంధ్ర పెత్తందారుల పెత్తనమే నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఒక మంత్రి పదవితోటే ఆగలేదు. మంత్రి పదవి నాకు మాటిచ్చినట్టుగా ఇస్తారా? నాకు దేహి అని అడుక్కోవడం రాదు, అవసరమైతే లాక్కుంటానని మాట్లాడు, లేకపోతే ముఖ్యమంత్రిని అవుతా అన్నాడు. నిజంగా ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు ఎదిరించి మాట్లాడుతున్న వైనం ఎదిరించేదానికంటే కూడా చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నాడని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, అందరికీ తెలిసిన విషయమే. ఏ మాట మాట్లాడాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అధిష్టానానికి లోబడి కట్టుబడే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఈరోజు ఇంతమందిని పక్కన పెట్టేసి నేనే రాజు నేనే మంత్రిని అన్నాడంటే ఈరోజు మిగతా మంత్రులకు లేదని కాదు, లేకపోతే బట్టికి కానీ ఉత్తమ్ కానీ వీళ్ళంతా మంత్రులు ఉన్నారు కదా, లేకపోతే శ్రీధర్ బాబు కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరికీ లోపుట ఉంటుంది. కానీ ఏంటంటే బయటికి మాట్లాడితే అది ఎటు దారి తీస్తుంది అన్న నేపథ్యంతో అందరూ మనసులోనే మదన పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అట్లీస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాని గురించి ఏమీ స్పందన ఉండదు. నాకు మంత్రి పదవి ఉందా చాలా అనుకుంటున్నా, మరి ఏంటో తెలియదు. ఖచ్చితంగా అయితే లోపల ఒక రకమైన బాధ ఉంటుంది. ఇదేంటి మేము ఇన్నాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మేము వ్యయ ప్రయాసలో కోర్చి జెండా ఇన్నాళ్ళు మోస్తే కష్టకాలంలో కూడా పార్టీలోనే ఉండి పార్టీని మేము మోసుకుంటూ వస్తే ఇవాళ పక్క పార్టీ నుంచి వచ్చి ఈరోజు అంతా నాదే నాదే పెత్తనము నాదే శాసనము నేనే మంత్రి నేనే రాజు అన్నాడు అని అంటే ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేనైతే ఖచ్చితంగా సమాధానం చెప్తానన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ధీటుగా సమాధానం చెప్పిండ్రు. అంటే రోజు రోజుకి మాటలు, ఎందుకంటే అక్కడ సిఎల్పి లీడర్ని ఎంచుకోవాలి ప్రతిసారి కూడా. అంటే అధిష్టానం ఏముందిలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా దున్నుకొస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడా? ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాటలు వింటుంటే అదే అనిపించటం లేదా? ఈ నేపథ్యంలో ఈ అంటే ఆ రోజు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా కూడా ఒక్క రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందా? ఈరోజు వార్తలు రాపించుకుంటున్న నేపథ్యంలో కూడా నేను తొక్కుకుంటూ వచ్చిన ఇదంతా రేవంత్ రెడ్డితోటే సాధ్యమైంది అన్నట్టుగా వార్తలు రాపించుకొని వార్తలు ప్రసారం చేసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మంత్రులందరూ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు చూసుకుంటే జానారెడ్డి కావచ్చు, జానారెడ్డి కొడుకులు కావచ్చు, లేకపోతే ఖమ్మం చూసుకుంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు కావచ్చు. అంటే ఏ జిల్లా చూసుకున్నా ఎవరిని చూసుకున్నా వీళ్ళెవ్వరిని కాదని కేవలం ఈరోజు 39% ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో ఈరోజు ఓటు శాతాన్ని సంపాదించారంటే కేవలం అది రేవంత్ రెడ్డి వల్లనే జరిగిందా? అసలు కార్యకర్తల బలం లేదు, కార్యకర్తల కృషి లేదు, కార్యకర్తల కష్టం లేదు, ఎమ్మెల్యేల కష్టం లేదు, మంత్రుల కష్టం లేదు, ఎవరిది లేదు. కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కడి కష్టమే ఉందనే డిస్కషన్ జరుగుతుంది. అందుకే ఒక లైన్ని స్ట్రెస్ చేసి మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి, వినాశకాలే విపరీత బుద్ధులు అన్నట్టుగా. ఈరోజు అంటే ఇంతమందిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికి కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇంతకీ టీడీపీ కాంగ్రెసా, లేకపోతే రేవంత్ కాంగ్రెసా, లేకపోతే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అనే మాట కాడికి వచ్చిందంటే ఇది అందరూ కూడా చాలామంది లోపట బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. కానీ బయటికి వెళ్ళగక్కలేని పరిస్థితిలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాత్రము రోజుకొక వ్యాఖ్యల్ని బయటికి వదులుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే ఇప్పుడు 2 మహిళా మంత్రులు ఉంటారు. ఒక మహిళా మంత్రి మాత్రం ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటుంది. పాపం ఇంకో మహిళా మంత్రి తనకు ఎలాంటి ఆదరణ లేదు అని చెప్పేసి, ఈరోజు ఎలాంటి గౌరవం లేదని చెప్పి ఈరోజు సైలెంట్ అయిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా? క్యాబినెట్ షఫిల్ ఉంటుందా? ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే మంత్రి
కొండా సురేఖకు ఉద్వాసన పలకబోతున్నారా? దానికి ధీటైన పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం నడుస్తుందా? ఇంకా చాలా మార్పులు ఉండబోతాయన్న చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను గతంలో కూడా ఒక వార్త చేయడం జరిగింది. సీఎం రేస్లో రాజగోపాల్ రెడ్డి అన్నప్పుడు నాకు కింద కామెంట్ చేసిరు, అట్లా ఎట్లా జరుగుతుంది అనేసి. నేను చాలా క్లియర్గా చెప్పిన ఆ న్యూస్లో, ఆ వీడియోలో, నా అనాలిసిస్లో. రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాకూడదు అంటే ఒక్కరే ఉంటారా? ఇంకా జీవితకాలం వస్తూ పోతూ ఉంటారు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చూసుకుంటే కూడా మరి చెన్నారెడ్డి అయిండు అంటే బాగా ముఖ్యమంత్రులలో బాగా గుర్తున్న వాళ్ళల్లో మరి చెన్నారెడ్డి అయిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిండ్రు. ఇట్లా వస్తుంటారు పోతుంటారు. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ఒకరే అభ్యర్థి ఎల్లకాలం వాళ్ళ చివరి శ్వాస వరకు ఒక్కరే ఉన్నారా? మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎందుకు ఇదవుతుంది? ఇంకొకరు ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థి కాకూడదు? ఎందుకు ముఖ్యమంత్రి రేసులో ఎందుకు ఉండకూడదు? వాళ్ళు కూడా మాస్ లీడరే కదా. గతంలో ఎంపీగా గెలిచిరు, ఎమ్మెల్యేగా గెలిచిరు, ఎమ్మెల్సీగా గెలిచిరు. ప్రజామోదం ఉన్న వ్యక్తులు ఎందుకు ట్రై చేయకూడదు? వాళ్ళకు కూడా ఆర్థికంగా బాగున్న వాళ్ళు, తర్వాత వ్యక్తిగతంగా మంచి పేరున్న వాళ్ళు, ఎలాంటి దందాలు చేయని వ్యక్తిగా పేరొందిన వ్యక్తి నేను సీఎం రేస్లోనూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే దాంట్లో తీసిపడేయాల్సిన అంశం ఏమీ లేదు. నేను గత వీడియోలో కూడా స్పష్టంగా చెప్పిన. ఈరోజు మొన్న భువనగిరి పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే కూడా అసలు ఆ పార్లమెంటు అభ్యర్థి ఆ కొంత పరిసర ప్రాంతాలకు తప్ప నాకు తెలిసి భువనగిరి పార్లమెంట్లో కూడా అందరికీ తెలవని వ్యక్తి. ఈరోజు మీడియాలో మాట్లాడుతుంటాడు కదా, పాపం ఎప్పటికప్పుడు ట్రోల్ అవుతుంటాడు. ఆ వ్యక్తి ఎట్లా గెలిచిండు? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి 2 గంటలు బతిమలాడిండో బామాలిండో ఏం చేసిరో తెలియదు. మొత్తానికి ఈ అభ్యర్థిని గెలిపించమని చెప్తే నా సన్నిహితుడు నేను నా స్వయంగా చెప్తున్నా, మీకు మంత్రి పదవి గ్యారంటీ నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి 2 గంటలు ఇంటికి పోయేసి బతిమలాడి బామాలు చేస్తే 1000 ప్రయాసలో కోర్చి నిజంగా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మద్దతు లేకపోతే ఈరోజు అక్కడ ఆ అభ్యర్థి గెలిచేవాడా? ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే, కొత్తగా ఇదేం చర్చించుకోవాల్సిన అంశం లేదు. మరి ఇలాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి సీఎం రేస్లో ఉన్నాడు అంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు కదా. ఎప్పుడూ రేవంత్ రెడ్డి కాదు కదా. ఇన్ కేస్ ఆఫ్ రేవంత్ రెడ్డికి రేపు ఉద్వాసన పలుకొచ్చు, పలికినప్పుడు ఇంకొక తెరపైకి అయితే వస్తారు కదా. పర్మనెంట్గా ఉండడానికి ఇదేమి రాజశాసనం కాదు కదా, రాజ కుటుంబం కాదు కదా, ఆయనే శాశ్వతంగా ఆయన చివరి శ్వాస వరకు రాజ్యం ఆయన రాజ్యం కాదు కదా. అందుకే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు ప్రశ్నించిన దాంట్లో, ఇది రేవంత్ కాంగ్రెసా లేకపోతే టీడీపీ కాంగ్రెసా లేదంటే రాహుల్ గాంధీ కాంగ్రెసా? ఈయన 10.5 ఏళ్ళు అంటే మీన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది, రిమైనింగ్ ఉంటాను అంటున్నాడు. ఎవరి మద్దతుతో ఉంటారు, ఏ పార్టీ నుంచి ఉండబోతున్నాడు అన్నప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఇప్పుడు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంది. చివరిగా ఒక విషయం చెప్తాను. ఈరోజు పాపం మేము గెలిచాము అని చెప్పి మాకు ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని చెప్పారు కదా, అధికారికంగా వచ్చిన పర్సంటేజ్ ఎంత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 39% వచ్చింది. ఇక రాధాకృష్ణకి అందుకే ఎన్ని మాటలు మాట్లాడతారంటే, అందుకే బూత్ కృష్ణ అనడం కావచ్చు లేకపోతే కిరసనాయలు అని ఇట్లాంటి ఎందుకు మాట్లాడతారంటే, ఈరోజు దాంట్లో పర్సంటేజ్ లేచిన దాంట్లో బీఆర్ఎస్కి 15% బీజేపీకి ఇవ్వాల్సిన పర్సంటేజ్నేమో బీఆర్ఎస్ ఖాతాలో వేసి బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీ ఖాతాలో వేసిరంటే ఇక అందుకే జనాలు ఎందుకు తిడతారు అంటే కారణం ఇది. సో ఈరోజు అఫీషియల్గా వచ్చిన డేటా ప్రకారం ఏంటి అని అంటే 39% కాంగ్రెస్ పార్టీకి వస్తే 29% వచ్చేసి బీఆర్ఎస్కి వచ్చింది. సో ఇది ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అనేది త్వరలో చూద్దాము. రోజుకి ఇంకా ఎలాంటి మాటలు ఉండబోతున్నాయి రాజగోపాల్ రెడ్డి నోటి నుంచి అంటే ఒక్కొక్కటి తూటాల్లాగా వదులుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మిగతా ఎవరు నోరిప్పని నేపథ్యంలో ఇక్కడ కేవలం ఒక్కడే నోరిప్పేసి సో మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి పరిస్థితులు చూద్దాం రానున్న రోజులు ఏ విధంగా ఉంటాయనేది.